ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవ ప్రోగ్రాం సందర్భంగా మేము జూలై 3వ తారీఖున సత్తుపల్లిలో భారీగా వన మహోత్సవ కార్యక్రమం ర్యాలీ నిర్వహించి ఆ రోజు 20,000 మొక్కలు నాటడానికి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా పాప ఆశా పేరు మీద ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాము అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు మొక్కలు చెట్లు అంటేనే అవి లేని మనిషి కానీ జీవజాలం కానీ మనుగడ అనేదే లేదు. మరి మనం మొక్కలని నాటి సంరక్షించుకొని పెంచుకోకపోతే భవిష్యత్తు తరాలకి ఎంతో నష్టం చేకూరుతుంది. ఇప్పటికే వర్షాలు లేక మనం ఎంతో కష్టాలు చూస్తూనే ఉన్నాము. ఎక్కడ వర్షాలు ఉండట్లేదు, పంటలు పండట్లేదు. అలాగే మనకి ఇట్లా సత్పని అలాగే మరి పెద్ద పెద్ద సిటీస్లో మరి వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, ఇది పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ చెట్లు లేనందువల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యత తీసుకొని తమ వంతు బాధ్యతగా వారికి సంబంధించిన అతి ముఖ్యమైన సందర్భాల్లో అంటే సపోజ్ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అట్లా ఇంకేదైనా ఫంక్షన్స్ రోజు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి సంరక్షిస్తే మన పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మరి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నానుడి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మేము నిర్వహించబోయే 3వ తారీఖున నిర్వహించబోయే ఈ ప్రోగ్రాంకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఎన్ని మొక్కలు నాటామనేది కాదు, ఎన్ని సంరక్షించి అవి ఎంత పెద్ద చేశాము అనేది మేము దాన్ని మేము టార్గెట్గా తీసుకున్నాము. నాటిన ప్రతి మొక్క కూడా బ్రతకాలన్నదే మా ధ్యేయం, మా లక్ష్యం. దానికి మేము సింగరేణి అధికారులతోటి, ఫారెస్ట్ అధికారులతోటి, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్తో, స్కూల్ యాజమాన్యాలతో ఇలా అందరితో చర్చించి ఒక ప్రణాళిక తయారు చేశాము. ఖచ్చితంగా అవి పెరిగి పెద్దగా అయ్యే వరకు కూడా వాటి సంరక్షణ బాధ్యత మేము తీసుకుంటాము. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయాలని అందరికీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు హాజరవుతున్నారు. కనుక మీరు కూడా అందరూ హాజరయ్యి ప్రోగ్రాంని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.